ధనత్రయోదశి అనేది దీపావళి పండుగకు శ్రీకారం చుట్టే తొలి రోజు. ఈరోజు ధనవంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభఫలాలు కలిగిస్తుందని నమ్మకం. ఈరోజు ధనవంతర దేవుణ్ణి, మహాలక్ష్మీదేవిని, కుబేరస్వామిని, యమధర్మరాజుని పూజించడం వలన, సాయంత్రం యమదీపం పెట్టడం వలన కుటుంబానికి రక్షణ కలుగుతుంది. అయితే ధనత్రయోదశి రోజు కొన్ని వస్తువులు మన ఇంటికి తీసుకురావడం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. బంగారము లేదా వెండి వస్తువులు ఈరోజు కొనుగోలు చేయాలి. అలా వీలు కాని వాళ్ళు అందరికీ కూడా వీలు కాదు కదండి. బంగారం కొనాలంటే ఆ పక్షంలో మనము చీపురు అయినా, కల్లుప్పు, చీపురు, పసుపు, కుంకుమ మరియు కర్పూరము, పచ్చకర్పూరము, గురిగింజలు, గోమతి చక్రాలు, అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ మనం ఇంటికి తెచ్చుకోవడం వలన మనకు మంచి జరుగుతుంది. బంగారం ఎప్పుడైనా మనకు ఎవరికైనా వీలు కాదు కదండి. ఆ పక్షంలో ఈ వస్తువులు తీసుకుంటే చాలా శుభకరం అన్నమాట. అలాగే నల్ల కందులు మరియు దీపాలు పెట్టడానికి నెయ్యి యూజ్ చేస్తాం కదండి. నెయ్యి పదార్థాలు, ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వలన మంచి జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మికత వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. ఇంకా లలితా చాలీస పారాయణం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. లలితా మాత శంభు ప్రియా, జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం, ఏరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చెండుని మొండుని సంహారం, చాముండేశ్వరి అవతారం, పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి, శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్యానదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా, కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు.